పెద్ద చెరువు 6,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. కోడూరు చెరువు కింద 6,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. చెరువు ఆల్మోస్ట్ లోపల విస్తీర్ణం మోర్ దాన్ 5,000 ఏకర్స్. దాంట్లో ఇటు కోడూరు వాళ్ళు కానీ ఈదూరు కానీ పేద రైతులు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసేవాళ్ళు 2,000 ఎకరాలు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచాడు. ఆ 2,000 ఎకరాలు బీడు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు కలిపి 10,000 ఇంటూ 4 పుట్లు 40,000 పుట్లు. ఏమి ఎందుకు మీకు అంత సంతోషం? పేదోళ్ళు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రపోతే మీకు సంతోషమా? చెరువులో మట్టి ఎత్తేస్తారా? గుంటలు పెట్టేస్తారా? మట్టి అమ్ముకుంటారు చెరువుని. ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్. సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు, పెన్నా డెల్టా కింద ఆయకట్టు. ఇదేమి వర్షాధారిత చెరువు కాదు. వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు నిండితే కింద పండాలు కాదు. ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది. అది కోడూరు చెరువు. దాని పైన 2,000 ఎకరాలు. అక్కడ వరకైపూడి 2 అడుగులు కలుజు పెంచేసి 1,000 ఎకరాలు బీడు. 3,000 ఎకరాలు. ఈ 2 చెరువులు పైనుండే విస్తీర్ణం ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సొత్తేం పోయింది? ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు అసలు బతికుండారా సచ్చుండారా? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నిద్ర పట్టద్దా? మీరు మాత్రం 3 పూట్ల మెక్కి ఇంట్లో పడుకుంటారా? ఎక్కడ న్యాయమయ్యా ఇది? పేదోళ్ళ నోళ్ళు కొట్టేది ఏందయ్యా? అసలు నేను అదే అంటుండా, ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది. తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి, అక్కడ పంజాబ్ వాళ్ళని చూసి నేర్చుకోండి, రైతులు అంటే ఎట్టుంటారో నేర్చుకోండి. అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. పేదోళ్ళ నోళ్లు కొట్టడం. సరే, అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తున్నారు. రామదాస్ కంట్రీ దగ్గర నుంచి ఏ ఊర్లో పేదోళ్ళ పొలాలు కబ్జాలు చేయటం, శాశ్వత భూ హక్కు చట్టం కింద మార్చేసి అడ్వాన్సులు ఇచ్చి 70 లక్షలది అక్కడ జట్లకుండూరు హైవే పక్కన 14 లక్షలు కొనుక్కోవటం. ఎవరు? మంత్రి అల్లుడుకి మీడియేటర్. ఇక్కడ రామదాస్ కంట్రీ హైవే పక్కన 56 ఎకరాలు 1,20,00,000 చేసేది 16 లక్షలు అల్లుడికి బినామీ కంపెనీ పేరుతో. ఇక్కడ బీళ్లు పెట్టడం. ఆడ రెండో పంట 30 టీఎంసీల నీళ్లు బురదలో కలిపేయటం. 30 టీఎంసీలు. ఈరోజు 3.5 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, గూడూరు డివిజన్, వెంకటగిరి, సుళ్ళూరుపేట, గూడూరు కింద 3.5 లక్షల ఎకరాలు పసుపు పెట్టడం, ఫస్ట్ క్రాప్ కూడా లేకుండా చేయటం. ఎంత మేలు చేస్తున్నారమ్మా మీరు మీ నాయకులు, ఎమ్మెల్యే, మంత్రి కింద గ్రామాల్లో పెత్తనం చేసేవాళ్ళు. అరాచకం ఇది.